లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రేపు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ, టీడీపీ ఆధిపత్య పోరు చూపించాయి. రెండు పార్టీల ముఖ్య నేతలు సైతం తమ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ప్రచారం చేశారు. ఎన్నికలు జరుగుతున్న చోట్ల ఇతరులెవరూ ఉండవద్దని, కోడ్ అమల్లో ఉందని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు అని పోలీసులు హెచ్చరించారు. అలాగే పోలింగ్ ముగిసే వరకు రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయొద్దని చెప్పారు. ఈ ఎన్నికలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసే వరకు ఆయా ప్రాంత ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. రైట్, ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్. చెప్పండి, రేపు పులివెందుల అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఏంటి రాజు? నిర్వహిస్తున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలు రెండు ప్రధాన పార్టీలైనటువంటి టీడీపీ, వైసీపీ కూడా మరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా పులివెందులకు సంబంధించి వైఎస్ ఫ్యామిలీ 30 సంవత్సరాల నుంచి కూడా నియోజకవర్గాన్ని శాసిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు బీటెక్ టీడీపీ ఎమ్మెల్సీ రవి భార్య లతారెడ్డి కూడా జెడ్పీటీసీ బరిలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి గత 10 రోజుల నుంచి కూడా ఓరిన కూడా ప్రచారం కూడా రెండు పార్టీలు కూడా కొనసాగించడం జరిగింది. అయితే రేపు జరుగుతున్నటువంటి పోలింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. కలెక్టర్ చెరుకురి శ్రీధర్ కూడా మరి ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకోవాలని చెప్పి కూడా మరి ఓటర్లకు కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. అటు పులివెందులకు సంబంధించి 10,600 దాదాపు ఓటర్లు ఉన్నారు. 15 పోలింగ్ బూత్లను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఒంటిమిట్టలో కూడా 24,000 ఓటర్లు ఉన్నారు. అక్కడ 30 మరి పోలింగ్ బూత్లు కూడా నిర్వహించడం జరిగింది. పోలీసు యంత్రాంగము పులివెందులకు అదేవిధంగా ఒంటిమిట్టకు సంబంధించి రెండు మండలాలకు దాదాపు 14 మందిని కూడా పోలీసు గట్టి భద్రతలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి రేపు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా పులివెందుల ఎన్నిక పైన కూడా ఒక ఆసక్తికరంగా ఉందని చెప్పవచ్చు లక్ష్మి. రైట్ రాజు, అయితే అలాగే చూసుకుంటే ఈ నేపథ్యంలో అంటే రెండు పార్టీలు కూడా పోటాపోటీగా ఈసారి ప్రచారం చేయడం జరిగింది. అలాగే గట్టి పోటీ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసుల బందోబస్తు వివరాలు అలాగే పోలీసుల వర్షన్ ఎలా ఉంది రాజు? ఇప్పటికే పోలీసులు కడప ఎస్పీ అశోక్ కుమార్ పర్యవేక్షణలో కూడా గట్టి భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. అయితే పోలింగ్ బూతులు అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలోకి మార్చడంతో కొన్ని గ్రామాలలో కొంత ఓటర్ల మధ్య అసంతృప్తి అయితే ఉంది. అక్కడ ఏం జరుగుతుందనేది చెప్పి ఎప్పుడు ఏం జరుగుతుందనేది కూడా ఒక ఉత్కంఠంగా అయితే ఉంది. మరి కొంతమంది కూడా ఓటర్లకు స్లిప్పులు ఇవ్వకపోవడంతో కూడా కొంత తీవ్ర ఆగ్రహంతో కూడా వారు వ్యక్తపరుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ యొక్క జరుగుతున్నటువంటి ఆ ఒంటిమిట్టకు సంబంధించి కూడా పులివెందులకు సంబంధించి కూడా అధికారులు పోలీస్ యంత్రాంగం మొత్తం అంతా కూడా గట్టి చర్యలు అయితే చేపట్టింది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రాజు.